ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నేతలు నినాదాలు చేశారు. జాతీయ జెండాలు పట్టుకుని భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, వర్ల రామయ్య, అశోక్ బాబు, ఏవి రమణ, బుచ్చి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ని ప్రతి భారతీయుడు స్వాగతిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఉగ్రవాదానికి ప్రతిగా మోదీ తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తుందని చంద్రబాబు, లోకేష్లు మోదీ అమరావతి పర్యటనలో స్పష్టం చేశారన్నారు. మన సైన్యానికి యావత్ భారతావని అండగా ఉంటుందని గుర్తు చేశారు. పాకిస్తాన్ చేసిన తప్పు ప్రపంచానికి చాటేలా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రతి భారతీయుడు ఈ చర్యను స్వాగతిస్తున్నారని చెప్పారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేసినటువంటి విషయాన్ని యావత్ భారతదేశం గర్విస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి సమయంలో పార్టీలు చూడకుండా యావత్ భారతావని మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి భారతదేశంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.